ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరబ్రహ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వారఫలాలను చూద్దాం. వృశ్చిక రాశి ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం, ఉద్యోగపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా చేసినా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేసే విషయాలు కానీ ఏదైనా చేసే విషయాల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా కార్యక్రమాలు కానీ ఏదైనా చేద్దామనే విషయంలో యోగా స్థానం బాగుంది కాబట్టి కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులు కానీ కొత్తగా కొన్ని విషయాల్లో మంచి క్లారిటీ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా పని చేద్దాం అనుకున్న విషయాలు కానీ ఏదైనా చేయాలి అనుకున్న విషయాలు కానీ సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నపూర్వకంగా ఏది చేసినా ఏది చేయాలన్నా డెవలప్మెంట్తో పాటు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగిస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులు మీ లైఫ్లోకి శాసించే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతనమైన నిర్మాణాలు కానీ నూతన విషయాలు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతనంగా ఏదైనా పనులు చేయాలన్నా ఏదైనా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఫ్రెండ్షిప్లో అంటే స్నేహితుల ద్వారా కానీ స్నేహితుల వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ డెవలప్మెంట్ కానీ సక్సెస్ రావడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ విషయాల్లో కొంత క్లియర్గా ముందుకెళ్ళగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.